హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా అయితే వినాయకుడిని తీసే రోజు అయితే వచ్చేసిందండి. మా ఇంట్లో వినాయకుడిని అయితే 3 రోజులు అయితే ఉంచుకున్నాము. సో 3 రోజులు అయితే చాలా అద్భుతంగా పూజలు అయితే చేసుకున్నామండి. మాకు తోచినట్టుగా మేమైతే వినాయకుడికి పూజలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాము. ఈ 3 రోజులు అయితే మాకు ఇంట్లో వినాయకుడు ఉన్నందుకో ఏమో చాలా మంచి వైబ్ అనిపించిందండి. అసలు అయితే ఒక గుడిలో ఉన్నట్టు అనిపించింది. మంచిగా పొద్దున సాయంత్రం రోజు పూజలు అవి చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. డైలీ ఇల్లు క్లీనింగ్ పొద్దున సాయంత్రం అన్నీ చేసుకుంటూ ఉంటూ దేవుడు వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టే అనిపించింది. అసలు అయితే చూస్తుండగానే 3 రోజులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక ఫైనల్గా మేమైతే వినాయకుడిని అయితే 3 డేస్ 3 నైట్స్ ఉంచేసుకొని నెక్స్ట్ డే అయితే ఈవినింగ్ మా హస్బెండ్ రాగానే డ్యూటీకి పోయి రాగానే మేమైతే వినాయకుడిని అయితే తీయడానికి పూజ చేసామండి. సో మా హస్బెండ్ చూసారు కదా, ఇక్కడ పూజను అయితే కంప్లీట్ చేసుకున్నారు. స్వామివారి కోసం నేనైతే మళ్ళీ ప్రసాదాలు చేసి స్వామివారికి పెట్టేసి మేము మాకు మంచిగా ఉండాలి, ఈ ఇయర్ నుంచి ఎలా అయినా మేము మంచిగా సెటిల్ కావాలి అండ్ పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా మంచిగా ఉండి మంచిగా చదువు రావాలనేసి అయితే మొక్కుకున్నాము. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తూ ఉంటాడు కదా అనేసి అని వినాయకుడిని అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేలోగా కొంచెం సెటిల్ అయి ఉండాలి అనేసి అని అయితే కోరుకున్నాము. సో ఫైనల్గా అయితే పూజను అయితే కంప్లీట్ చేశాడు మా హస్బెండ్ అయితే. చూసారు కదా, ఇక్కడ మా పిల్లలు ఇద్దరు పూజ దగ్గర కాసేపు నిలబడి వాళ్ళ డాడీ ఇంకా తీర్థం ఇయ్యగానే తీసుకొని ఉన్నారు. సో తర్వాత నేనైతే పూజ చేసుకున్నాను స్వామివారికి, ఇంకా లాస్ట్ కదా అనేసానని పసుపు కుంకుమ అక్షంతలు ఇట్లా వేసి నేనైతే స్వామివారిని కోరుకున్నాను మంచిగా ఉండాలనేసాను అయితే. సో మా పిల్లలు చూసారు కదా, వినాయకుడు వెళ్ళిపోతున్నాడు ఇంకా అనేసానని అయితే కొంచెం డల్గా ఉన్నారు ఇద్దరు. సో మా రీచ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా పెద్ద బాబు రీచ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వాళ్ళకైతే నేనైతే ప్రసాదాలు అయితే ఇచ్చాను. పిల్లలు అయితే ప్రసాదాలు తినేసి కాసేపు అయితే ఇంట్లో పాటలు పెడితే డ్యాన్స్ అయితే వేశారండి. సో మా పెద్దబాబుకి చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాడు పెద్ద అయ్యాక ఎలా అవుతాడో తెలియదు కానీ ఇప్పటి నుంచెల్లే ఫ్రెండ్స్ గ్యాంగ్ అని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. వాడు ఉన్నదే గిత్తత కానీ వానికి ఇప్పటి నుంచెల్లే చోట వాడు బ్యాచ్ ఇదంతా. సో కాసేపు అయితే ఇంట్లో పాటలు పెట్టుకొని అయితే ఇలా డ్యాన్స్ వేశారు పిల్లలందరూ. మా చిన్నోడు చూడండి, వాడికి ఇంకా ఫ్రెండ్స్ వద్దు ఎవరు వద్దు, వాళ్ళ డాడీ ఎత్తుకొని నిల్చొని ఉండాలి ఎప్పుడు. ఇంకొంచెం వాడికి తెలివి రాలే కాబట్టి ఇంకా చిన్న పిల్లగాని లాగానే వేస్తూ ఉంటాడు. వీడైతే మొత్తం నాదే అందరూ నా వాళ్ళే అనేసి అని తిరుగుతాడు. ఇంకా ఫైనల్గా అయితే మేము స్వామివారి దగ్గర పెట్టిన లడ్డు అయితే తీసాము. మా హస్బెండ్ చూడండి, మా పిల్లలిద్దరికి రిబ్బన్స్ కట్టి తన చేతికి రిబ్బన్ కట్టుకొని పిల్లలకు కూడా ఇచ్చాడు. సో వాళ్ళ ముగ్గురు అయితే లడ్డూని తీసి నాకైతే ఇచ్చారండి. చూసారు కదా, మా హస్బెండ్ అయితే నాకు లడ్డు ఇస్తున్నాను, అప్పుడు డబ్బులు ఇయ్యు అనేసి అని అడుగుతున్నాడు. సో జోక్ చేశాడు, డబ్బులు ఇయ్యు లడ్డు పనులు అన్నీ తీసుకుంటున్నావు కదా అనేసి అని అన్నాడు. సో ఫైనల్గా అయితే మా హస్బెండ్ ఇక్కడ నాకు దేవుడి దగ్గర ఉన్న పండ్లు లడ్డు అవైతే నాకు ఇచ్చాడు. సో ఆ తర్వాత అయితే పసుపు గణపతిని అయితే నేను తీసుకున్నానండి. సో ఆ తర్వాత స్వామివారి పైన ఉన్న కండువా ఇంకా పూలు అక్కడ ఉన్న సామాను మొత్తం తీసి మేమైతే ఒక కవర్లో ప్యాక్ చేసుకున్నామండి. ఎందుకంటే అక్కడికి స్వామివారితో పాటు అవన్నీ కూడా మేము వాటర్లోనే వేసేస్తాము. ఓన్లీ ఒక పూలదండ, ఆ రోజు చేసిన పూలదండ తప్ప మిగతా అన్నీ తీసుకొని వెళ్ళి వాటర్లో అయితే స్వామివారితో పాటే అక్కడ వేసేస్తాము. సో ఇంకా ఇలా ఉన్నారు చూడండి, 3 రోజులు మా ఇంట్లో నిండుగా ఉన్న స్వామివారు ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ అయితే ఇంకా కారు నీట్గా క్లీన్ చేసుకున్నాడండి. వాటర్తో కడుక్కొని మంచిగా దానికైతే పూజ చేశాడు. చూసారు కదా, పసుపు కుంకుమ వేసి అగరబత్తులు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాడు స్వామివారికి. సో మేము ఏది చేసినా కూడా కరెక్ట్గా చేయాల్సిన పద్ధతిలోనే చేస్తూ ఉంటాము. అటు ఇటు కొంచెం మిస్ అవుతుండొచ్చు కానీ బరాబర్ అన్నీ చేసుకునే మా హస్బెండ్ అయితే బయలుదేరుతాడు దేనికైనా కూడా. మోస్ట్ అయితే కారు విషయంలో అయితే మా హస్బెండ్ ఎంత జాగ్రత్తగా ఉంటాడో అసలు ముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పిన నేను. కారు విషయంలో ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటూనే ఉంటాడు. ఇంకా ఇక్కడైతే
వినాయకుడిని అయితే తీశాడు, చూసారు కదా. వినాయకుడు అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు మా ఇంట్లో నుండి. ఇంకొంచెం బాధగా అనిపించింది మాకు వినాయకుడు వెళ్ళిపోతూ ఉంటే. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే పెట్టుకుంటాం కదా అనేసి అనే ఒక హోప్ తోటి అయితే స్వామివారిని అయితే మేము తీసుకొని వెళ్తూ ఉన్నాము. చూసారా, చిన్న బుజ్జి గణపయ్యని మా బుజ్జి పిల్లలు అయితే ఎత్తుకున్నారు. సో ఫైనల్గా కార్లో అయితే మేము ఉప్పల్ చెరువు దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నాము. కట్ట మీద చెరువు ఉంటుందండి ఉప్పల్లో. సో అక్కడికే తీసుకుని వెళ్తాము మేమైతే. లాస్ట్ ఇయర్ కూడా అక్కడే నిమజ్జనం అయితే చేసాము. ఈ ఇయర్ కూడా సేమ్ అదే ప్లేస్లో నిమజ్జనం చేయడానికి అయితే వెళ్ళాము. పిల్లలిద్దరు, నేను, మా హస్బెండ్. చూసారు కదా, అక్కడికి వెళ్ళాక చాలామంది అయితే వినాయకులను అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఈ ఇయర్ అయితే కొంచెం ఫ్రీగా తొందరగా అయిపోయిందండి నిమజ్జనము. పోలీస్ వాళ్ళు అయితే చాలా ఫెసిలిటీస్ సెట్ చేశారు. ట్రాఫిక్ కాకుండా అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి అసలు అయితే ఉప్పల్లో. కానీ ఈసారి ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటూ పోలీస్ వాళ్ళు అయితే చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. నేనైతే అక్కడికి వెళ్ళాక ఇంకా స్వామివారికి లాస్ట్ పూజనైతే చేశాను. ఇంకా స్వామివారికి పసుపు కుంకుమ వేసి అగరబత్తులు పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. సో ఎందుకో ఒకటైతే నేను లాస్ట్ ఇయర్ కూడా గమనించాను, వచ్చేటప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ పోయేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. స్వామివారు కూడా వచ్చేటప్పుడేమో నవ్వుతూ ఫేస్గా అనిపిస్తుంది, పోయేటప్పుడు అయితే కొంచెం సాడ్గా అనిపిస్తుంది. నేను అది గమనించాను ఈ 2 ఇయర్స్లో. నాకే అట్లా అనిపించిందా లేకపోతే అందరికి అనిపిస్తుందో తెలియదు. నాకైతే అలా అనిపించింది. వచ్చేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫేస్ అంతా నవ్వు ఫేస్ తోటి ఉంది. ఇప్పుడు పోయేటప్పుడు కొంచెం స్వామివారు ఏదో సాడ్నెస్ తోటి ఉన్నట్టు అనిపిస్తుంది. సో మా పిల్లలిద్దరితోటి నేనైతే ఇంకా లాస్ట్ పూజ నేను మా పిల్లలిద్దరం అయితే చేసుకున్నాము. చిన్న చిన్న వినాయకులు అవన్నీ తెచ్చి అయితే ఇక్కడ ఉప్పల్లో వేస్తూ ఉంటారండి. చాలా బాగా ఉంటాయి అరేంజ్మెంట్స్ కూడా, ఏ చిన్న ఇబ్బంది లేకుండా చాలా మంచిగా వేస్తూ ఉంటారండి. ఫైనల్గా అయితే నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకా వాళ్ళైతే క్రెయిన్లో పెట్టేసుకొని అక్కడ వెనకాల కనిపిస్తున్న వాటర్లో అయితే వినాయకులన్నీ వేసేస్తారు. చూడండి, పక్కన తెచ్చి పూజ చేయడానికి రెడీగా పెడుతూనే ఉంటారు. ఒక వినాయకుడు అయిపోగానే ఒక వినాయకుడు తీసుకొని పక్కన పెట్టేస్తూనే ఉంటారు. వినాయకులను అయితే వేస్తూనే ఉన్నారు. క్రెయిన్ సహాయంతో కిందికైతే దింపుతూ ఉంటారు. మేమైతే అక్కడ వినాయకుడిని అయితే క్రెయిన్ పైన పెట్టేసాము. చిన్న చిన్న వినాయకులన్నీ ఒకేసారి కొన్ని వినాయకులన్నీ కలిపి తీసుకుని వెళ్తారు. పెద్ద వినాయకులు అయితే ఒక్కొక్క వినాయకుడు తీసుకొని వాటర్లో వేసేస్తారు. సో ఫైనల్గా మా వినాయకుడు అయితే వెళ్తూ ఉన్నాడండి. మా పిల్లలిద్దరు బాయ్ గణేష బాయ్ గణేష అనేసి అని మొత్తుకున్నారు కొద్దిసేపటి దాకా. ఇంకా చూసారు కదా, అన్ని వినాయకులను అయితే పైకి తీసుకొని వెళ్ళి కిందకి వెళ్ళి వాటర్లో అయితే వేశారండి. సో మళ్ళీ వచ్చే ఇయర్ అయితే చాలా అద్భుతంగా ఇంకా మంచిగా చేయాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను 3 రోజులు పూజ చేసుకున్నా, ఇంకా మంచిగా అనిపించింది. అన్నీ బాగుంటే అంతా మంచి జరుగుతుంది అనేసి అయితే నా ఆశ. ఇంకా ఫైనల్గా అయితే వినాయకులన్నీ వేయగానే వెంటనే జనాలందరినీ పంపించేస్తున్నారు. నేనైతే బయటకు వచ్చేసి ఇక్కడ నేను తీసుకొని వెళ్ళిన ప్రసాదాలు అయితే అందరికీ పంచుతున్నాను. సో చాలామంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.